శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనము రెండు అద్భుతమైన విషయాలను తెలుసుకుందాము. అవేమిటి అంటే, చాలా మంది చేతికి దేవుడు బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా చేతికి వెంకటేశ్వర స్వామి కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ఇలా దేవుడి యొక్క ప్రతిరూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు. ఇలా దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాలని, నిష్టని పాటించాలి? ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా? మైలు ఉన్నవాళ్ళు, ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాలను చేతికి ధరించవచ్చా? అదేవిధంగా ఈ ఉంగరాన్ని ఎటువైపుకు ధరించాలి, ఏ వేలుకు ధరించాలి అనే విషయాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము. అదేవిధంగా స్త్రీలు చేతికి ఎన్ని గాజులను ధరించాలి, ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమ నిష్టలను పాటించాలి, విరిగిపోయిన గాజులు, పగిలిపోయినటువంటి గాజులను ఏం చెయ్యాలి అనే విషయాలు కూడా మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలో చాలా మంది దేవుడు బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలను చేతులకు ధరిస్తూ ఉన్నారు. ఆ విధంగా ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించవచ్చు. ఎటువంటి తప్పు కూడా లేదు. భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ, అభిమానము ఉన్నటువంటి వాళ్ళు ఇలా భగవంతుడి ఉంగరాలను ధరిస్తారు. అలా ధరించడము మంచిదే. అలా కాకుండా భయంకరంగా ఉన్న బొమ్మలు కానీ, ఉగ్ర రూపంలో ఉన్న బొమ్మలు కానీ, లవ్ సింబల్స్ ఉన్న బొమ్మలు గాని అటువంటి ఉంగరాలను ఎప్పుడూ కూడా ధరించకూడదు. దేవుడు బొమ్మలను ధరించడము శుభప్రదమే. అంతేకాకుండా ఉంగరాలను చేయించుకుని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటును కూడా ధరించకూడదు. ముందు బంగారు నగలను శుద్ధి చేసుకోవాలి. ఎందుకు బంగారు నగలను శుద్ధి చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. భాగవతంలో చెప్పబడింది, పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాలను ఇచ్చారు, కొన్ని చోట్ల ఉండమని అవకాశాన్ని ఇచ్చారు. అందులో ఈ బంగారం కూడా ఒకటి. నగలు మనం ఇంటికి తెచ్చుకున్న తక్షణమే చక్కగా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అంటే ఎలా చెయ్యాలి అంటే, నీళ్లలోనికి కాస్త పసుపుని వేసి ఒక తులసి దళాన్ని వేయండి. ఆ పసుపు నీళ్లలో బంగారాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత పాలతో కడగాలి. ఎందుకంటే పాలల్లో లక్ష్మీదేవి ఉంటుంది. క్షీరసాగరం నుండే కదా అమ్మవారు ఉద్భవించింది. అమ్మవారు ఎప్పుడూ పాలల్లో ఉంటుంది. కాబట్టి ఆ పాలతో కడిగినట్లయితే బంగారం శుద్ధి అవుతుంది. మీరు ఉంగరాలనే కాదు, మీరు ఎటువంటి నగలు చేయించుకున్నా కూడా, మీరు ఒక వడ్డాణం చేయించుకున్నా, ఒక హారం చేయించుకున్నా, నక్లీస్ చేయించుకున్నా, ఎటువంటి బంగారు నగలను తెచ్చుకున్నా కూడా ఈ విధంగా ముందు శుద్ధి చేసుకోవాలి. తరువాత భగవంతుడు ముందు పెట్టాలి. దేవాలయానికి తీసుకుని వెళ్ళి పూజించడం చాలా మంచిది. ఒకవేళ దేవాలయానికి తీసుకుని వెళ్ళి పూజించడం కుదరని వారు మీ ఇంట్లో చక్కగా మీ ఇష్టదైవం ముందు పెట్టండి. ఒక వెంకటేశ్వర స్వామి వద్ద ఎక్కడో మీ ఇష్టదైవం ముందు పెట్టి, కలి దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అని ముందు పాలల్లో నీటిలో కడిగారు, తర్వాత పాలతో శుద్ధి చేశారు. ఆ తర్వాత మంచి నీటితో కడిగి దేవాలయంలో భగవంతుడు పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడము చాలా చాలా మంచిది. లేదా మీ ఇంట్లో పూజా మందిరంలో కూడా మీరు మీ ఇష్టదైవం దగ్గర ఉంచి పూజ చేసుకున్న తర్వాత మీరు ఆ ఉంగరాన్ని ధరించవచ్చు. చాలా మంది ఉంగరాన్ని ధరించేటప్పుడు ఒక్క పొరపాటుని చేస్తూ ఉంటారు. దేవుణ్ణి తల్లకిందులుగా ధరిస్తూ ఉంటారు. ఇలా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. మనము ఉంగరాన్ని ఏ వేలుకు పెట్టుకున్నా కూడా దేవుడు పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. తల పైకి ఉండాలి. అంటే మనం ఏ విధంగా అయితే నుంచుంటామో భగవంతుడు కూడా అలాగే ఉండాలి. కొంతమంది తల కిందకు పెట్టి కాళ్లను పైకి పెడుతూ ఉంటారు. ఆ విధంగా ధరిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా ధరించకండి. మీ చెయ్యి కిందకి పెట్టినప్పుడు దేవుడు పాదాలు అనేవి భూమిని చూస్తూ ఉండాలి. ఆ విధంగా మీరు ఉంగరాన్ని పెట్టుకోవాలి. ఎందుకు ఆ విధంగా పెట్టుకోవాలి అంటే, మనం ఎప్పుడూ కూడా
చేతిని కిందకి పెట్టుకునే ఉంటాం కాబట్టి భగవంతుడి పాదాలు భూమి వైపుకు చూస్తూ ఉండాలి. ముఖ్యంగా దేవుడు ఉంగరాలను ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు. చాలా మంది తెలియకుండా ఒక పొరపాటుని చేస్తూ ఉంటారు. దేవుడు ఉంగరాన్ని పెట్టుకున్నటువంటి చేతులతో మాంసాహారాన్ని తింటూ ఉంటారు. అలా కాకుండా ఉంగరాన్ని తీసి పక్కన పెట్టండి. ఇంకా కొంతమంది ఎడమ చేతికి భగవంతుడు ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. ఎందుకంటే కాలకృత్యాలను తీర్చుకునేటప్పుడు ఎడమ చెయ్యినే వాడుతూ ఉంటాం కదా. అందువలన దేవుడిని అగౌరవపరిచినట్లు అవుతుంది. అది మహా పెద్ద అపరాధమే. ఎడమ చేతికి ఎప్పుడూ కూడా భగవంతుడి ఉంగరాలను ధరించకూడదు. కుడి చేతికి మాత్రమే ధరించాలి. ధరించినప్పుడు మాంసాహారాన్ని తినేటప్పుడు ఆ ఉంగరాలను తీసి పక్కన పెట్టేయాలి. మరుసటి రోజు మళ్ళీ మీరు మామూలుగా ఉంగరాలను ధరించవచ్చు. మీరు మైలులో ఉన్న సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ఉంగరాలను ధరించవచ్చు. స్త్రీలు రజస్వలా దోషం ఉన్నప్పుడు భగవంతుడు ఉంగరాలను తీసి పక్కన పెట్టేయాలి. మళ్ళీ 5వ రోజున స్నానం అయిపోయిన తర్వాత చక్కగా పసుపు నీళ్లతో పాళ్లతో కడుక్కొని మళ్ళీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టి కళ్లకు అద్దుకుని మళ్ళీ ఆ ఉంగరాలను ధరించడము చాలా చాలా శుభప్రదము. వెంటనే కొంతమందికి ఇంకొక అనుమానం కూడా వస్తుంది. మాంగళ్యంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కదా, మాంసాహారం తినేటప్పుడు అది కూడా తీసేయాలా అంటే దాన్ని తీసేయవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పూర్వకాలంలో మాంగళ్యము పుస్తుల తాడు మాత్రమే ఉండేది. ఈ మధ్య చాలా మంది లక్ష్మీ డాలర్లను వేసుకుంటూ ఉన్నారు. మాంసాహారాన్ని తిన్నప్పుడు మాంగళ్యం తీయవలసిన అవసరం లేదు. లోపల వేసుకుని ఉంటారు కాబట్టి ఎలాగో అమ్మవారికి ఈ మాంసాహారము సోకదు కాబట్టి చక్కగా తినేసిన తర్వాత స్నానం చేసి అమ్మవారికి క్షమాపణ చెప్తే సరిపోతుంది. రజస్వలా దోషం ఉన్నప్పుడు కూడా ఈ మాంగళ్యంలో ఉన్న లక్ష్మీ డాలర్లను తీయవలసినటువంటి అవసరం లేదు. ఆమె కూడా స్త్రీమూర్తే కాబట్టి పొరపాటు లేదు. అమ్మవారికి 5వ రోజు స్నానం చేసిన తర్వాత చక్కగా కాస్త గంధము కుంకుమ బొట్టు పెట్టుకుని నమస్కారం చేసుకున్నట్లయితే ఆవిడ కూడా స్త్రీమూర్తే కాబట్టి తప్పకుండా క్షమిస్తుంది. కాబట్టి ఉంగరాలను ధరించేవాళ్ళు ఇటువంటి నియమ నిష్టలను పాటించగలిగినట్లయితే భగవంతుడి ఉంగరాలను ధరించండి. లేదనుకుంటే ధరించకపోవడమే మంచిది. ఇక మనం ఇప్పుడు 2వ విషయాన్ని తెలుసుకుందామా. స్త్రీలు ఎప్పుడూ కూడా పంచమాంగళ్యాలను ధరించాలని మనకి ప్రాచీన గ్రంథాలు తాళపత్రనిధి చెప్తోంది. స్త్రీలు ఎప్పుడూ కూడా 5 వస్తువులను ధరించాలి. సుహాసిని స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, మిట్టెలు, మాంగళ్యము. ఈ 5 వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనవే. చేతికి ఆడవాళ్లు ధరించేటప్పుడు కొన్ని నియమాలను నిష్టలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది. ఆడవాళ్లు బట్టి బంగారు గాజులను ఎప్పుడూ కూడా ధరించకూడదు. బంగారు గాజులతో పాటు 2 మట్టి గాజులను కూడా ధరించాలి. మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి పార్వతీదేవికి చాలా ఇష్టం కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసము 2 మట్టి గాజులను ధరించాలి. పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరులు బంగారు గాజులు, పంచలోహాలతో చేసిన గాజులను ధరించేవారు. ఋషిపత్నులు అయిన అరుంధతీదేవి, అనసూయాదేవి, సావిత్రి వీరందరూ కూడా మట్టి గాజులనే ధరించేవారు. చెప్పాలి అంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి మట్టి గాజులు. స్త్రీలు ప్రతి నిత్యము కూడా మట్టి గాజులను ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక ఆడవాళ్లు ఏ రంగులో ఉన్న గాజులను ధరించడం శుభప్రదము అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు, పసుపు రంగు గాజులు, ఎరుపు రంగు గాజులు ధరించడము చాలా చాలా శుభప్రదము. పార్వతీదేవికి లలితాదేవికి చాలా ఇష్టము. అమ్మవారి భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఆకుపచ్చ రంగు గాజులను ధరించండి. లక్ష్మీదేవికి పసుపు గాజులు అన్నా ఎరుపు గాజులు అన్నా చాలా ఇష్టము. గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు, ఎరుపు గాజులు, పసుపు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము. వాటిని ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహము అనేది కలుగుతుంది. ఇక చిన్న పిల్లలు స్కూలుకి వెళ్ళేటంటి వాళ్ళు ఉంటారు కదా, లేదా కాలేజీకి వెళ్ళేటటువంటి అమ్మాయిలు, వాళ్ళు తెలుపు రంగు గాజులను ధరించడం చాలా మంచిది. సరస్వతీదేవికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతీమాత అనుగ్రహం కలుగుతుంది అని తాళపత్ర నిధి అనే గ్రంథంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు.
ముఖ్యంగా స్త్రీలు గాజులు గురువారం ధరించడము చాలా శుభప్రదము. గురువారం రోజున గనక కొత్త గాజులను ధరించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు కూడా మనకి కలుగుతాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్త్రీలు గాజులను ధరించకూడదు, అంటే గాజులను కొనుక్కోకూడదు. గురువారం మాత్రము కొత్త గాజులు ధరించడము చాలా మంచిది. ఇక గాజులను మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు సోమవారము, శనివారము కూడా, బుధవారము కూడా గాజులను మార్చుకోవచ్చు. అంటే గాజులను, మీ చేతికున్న గాజులను తీసి వేరే గాజులను వేసుకోవచ్చు. గాజులను వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. ఒక దారాన్ని తీసుకుని దానికి కొద్దిగా పసుపు రాసి ఆ పసుపు దారాన్ని చేతికి కట్టుకోవాలి. అప్పుడు మాత్రమే గాజులను తీసేయాలి. పూర్తిగా గాజులను ఎప్పుడూ కూడా తీసేయకూడదు. చాలా మంది బట్టలు ఉతికేటప్పుడు పూర్తిగా గాజులు తీసేసి బట్టలను ఉతుకుతూ ఉంటారు, పగిలిపోతాయేమోనన్న భయంతో. అలా ఎప్పుడు కూడా చేయకండి. ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్ని అయినా కూడా 2 చేతులకి తప్పకుండా కట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యము. అలా చెయ్యకపోతే ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు, కలహాలు, భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరిగిపోతాయి అని కూడా మనకి తాళపత్ర నిధి అనే గ్రంథంలో పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు గాజులు చిట్లిపోయినా, పగిలిపోయినా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటారు. ఆ విధంగా పొరపాటును కూడా చెయ్యకండి. ఇంతవరకు మీ చేతిలో ఉన్నటువంటి గాజులు ఎంత పవిత్రమైనవి, సాక్షాత్తు మీరు భగవంతుడి దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు కదా. మీకు సౌభాగ్యాన్ని, మాంగళ్య బలాన్ని తీసుకుని వచ్చే ఆ గాజులను తీసుకుని వెళ్ళి మీరు డస్ట్బిన్లో వేస్తారా? అలా వేయకూడదు. గాజులు పగిలిపోయినా, చిట్లిపోయినా 3 సార్లు వాటిని కళ్ళకద్దుకుని ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ వేయడము చాలా చాలా మంచిది. అంతేగాని డస్ట్బిన్లో తొక్కేటటువంటి ప్రదేశాలలో మాత్రము వేయకూడదు. ఇప్పుడు మనము ఎన్ని గాజులను ధరిస్తే శుభప్రదము అంటే 1 డజను గాజులు ధరిస్తే చాలా మంచిది. ఈ చేతికి 6 గాజులు, ఆ చేతికి 6 గాజులు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడము ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ 1/2 డజను గాజులైనా కూడా ధరించడము శుభప్రదము. లేదా ఈ చేతికి 2 గాజులు, ఆ చేతికి 2 గాజులు అయినా ధరించండి. ఒక్కొక్క బంగారు గాజు వేసుకున్నారనుకోండి, మట్టి గాజులను కూడా వేసుకోండి. 2 మట్టి గాజులను వేసుకోండి. లేదా 4 మట్టి గాజులను వేసుకోవడం చాలా మంచిది. స్త్రీలు పుట్టింటికి ఎప్పుడు వెళ్ళినా కూడా పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి నాకు గాజులు కొనివ్వండి అని మట్టి గాజులను అడగండి. మీరు పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి మట్టి గాజులను కొని తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది. కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్లకు కూడా లక్ష్మి అనుగ్రహము కలుగుతుంది. పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులు తీసుకుని రావడము చాలా చాలా శుభప్రదము. ముఖ్యంగా మీరు ధరించిన గాజులను తీసి వేరే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే, ఒక 4 గాజులు ఉంటే కొన్ని తీసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. స్నేహితులకి నువ్వు వేసుకో, నాకు ఎక్కువైపోయాయి అని ఇస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా ఇవ్వకూడదు. మీరు ధరించిన బంగారు గాజులైనా, మట్టి గాజులైనా తీసి వేరే ఆడవాళ్ళకు ఇచ్చినట్లయితే మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచిపెట్టినట్లే అవుతుంది. కాబట్టి మీరు ధరించినటువంటి మాంగళ్యము, మీరు ధరించినటువంటి మిట్టెలు, మీరు ధరించినటువంటి పువ్వులు, మీరు ధరించినటువంటి గాజులు, మీరు ధరించిన బొట్టు వేరే స్త్రీలకు పొరపాటును కూడా ఇవ్వకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్పండి. కొంతమంది స్త్రీలు పొరపాటును ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఒక చేతికి గాజులను వేసుకుని మరొక చేతికి వాచీని పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా కూడా చేయకూడదు. ఒకే చేతికి గాజులను ధరించకూడదు. 2 చేతులకు కూడా గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది పరిపూర్ణంగా కలుగుతుంది. స్టీల్ గాజులను కానీ, ఇనుము గాజులను కానీ, ప్లాస్టిక్ గాజులను కానీ పొరపాటును కూడా ధరించకూడదు. ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకు ఉన్న ఇంకొక పేరే ఇనుము. గజ్జల తల్లి అని ఇనుప గాజులను ఎప్పుడూ కూడా ధరించకూడదు. అదేవిధంగా ప్లాస్టిక్ గాజులు ధరించడం ద్వారా కూడా ఆర్థిక సమస్యలు కలుగుతాయి, కుటుంబంలో కలహాలు కలుగుతాయి. కాబట్టి
ప్లాస్టిక్ గాజులు కూడా ధరించకూడదు. నీలిరంగు అంటే శనీశ్వరుడికి ఇష్టము కాబట్టి కలిదోషం చుట్టుకుంటుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో నల్లని గాజులను కూడా ముత్తైదువులు ధరిస్తూ ఉన్నారు. మీరు ఉంగరాలు ధరించేటప్పుడు, గాజులను ధరించేటప్పుడు ఈ చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహము అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.